మా వదిన గారు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేయించుకున్నారండి. ఇట్లా అయ్యగారు వచ్చి చేసి ఇందాకే వెళ్ళారండి. ఇప్పుడు మేము అంతా ప్రిపేర్ అయిపోయాక పూజ చేస్తున్నామండి. వీటి గురించి ఒకసారి మా వదిన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇవి పెద్ద కుందులు పెద్ద కుందులు ఎక్కడ కొన్నారు మీరు? ఇవి వచ్చేసి చెన్నైలో కొన్నాంరా. ఇవి చెన్నైలో ఇది స్పెషల్ అనమాట. ఇవి ఇవి అక్కడైతే ఎక్కువ అవైలబుల్ దొరుకుతాయి. హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, కాకపోతే ఓన్లీ అమీర్పేటలోనే దొరుకుతాయి. అండ్ మళ్ళీ ఆంధ్ర సైడ్ వచ్చేసి వేరే సైడ్ దొరుకుతాయి. వెండి వస్తువులు కానీ సపరేట్గా ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తే దొరుకుతాయి. మన ఆంధ్రాలో అయితే, చెన్నైలో అయితే ఇవి బాగా ఫేమస్. మేము అక్కడి నుంచి కొనుక్కొచ్చారనమాట. ఇక్కడ చిన్న కుందులు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి నేను వెండివిరా. ఇవి నేను లాస్ట్ ఇయర్ పోయిన లాస్ట్ ఇయర్ కొన్నాను. 30,000 అయినాయి. ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి, ఈజీగా రుద్దుకోవచ్చు, మంచిగా ఒత్తు వేసినా కూడా బాగుంటుంది. డిజైన్ ఉందనుకోండి తోముకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీకు అస్సలు తోముకోలేరు. మీరు అనుకుంటారు చాలా పెద్దగా ఉంటుంది, హైట్గా ఉన్నాయి, మంచి డిజైన్ ఉన్నాయి కొనుక్కోవాలనుకుంటారు, కానీ వద్దండి. మీరు ఇలా సింపుల్గా ఉన్న కొనుక్కుంటే మీకు తోముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ గంధం పసుపు కుంకుమ వేసారు కదా, అది కూడా అందరూ ఎలాగో వెరైటీ కొంటున్నారు రా తేజ. కానీ నాకు ఎందుకు ఇది చూడగా చాలా బాగా నచ్చింది, డిజైన్ కూడా చాలా బాగుంది. అందుకని నాకు ఇది నచ్చింది. ఫ్లవర్గా అమ్మవారికి ఫ్లవర్స్, తామరపూలు అంటే ఇష్టం కదా, అందుకని నేను తామరపూలు లాంటిది కొన్నాను. అందుకే అన్నిట్లో మంచిగా గంధం పసుపు. కలుషం పెట్టింది కూడా వెండిదేనా వదినమ్మా? అవునమ్మా. అది యాక్చువల్లీ వచ్చేసి అది పాప చిన్నగా ఉన్నప్పుడు నేను కొన్నాను. అప్పుడు చాలా రేట్ తక్కువ అండి వెండిది. అప్పుడు ఒక 8,000లో వచ్చేసింది. ఇప్పుడు అదే కొనాలంటే చాలా 25,000 30,000 అవుతుంది. అక్కడ వినాయకుడు బొమ్మ ఉంది చిన్నది, అది కూడా అది కూడా చాలా కాస్ట్ పడుతుంది. అదొక 30,000 అవుతుందానా వినాయకుడిది. అది వెండిదేనా? వెండిదేనా. ఈ ప్లేట్స్ వదినా ఇవి ప్లేట్స్ వచ్చేసి ఒక్కొక్కటి కిలోన్నర పెట్టి చేయించానమ్మా, ఇద్దరికి చెరొకటి. సో నేను కేవలం వాళ్ళకి తినిపించడం కాకుండా పిల్లలకి అసలు వెండి వస్తువులు తినిపిస్తే చాలా మంచిది. కానీ నేను దేవుడు పూజకు మాత్రం ఉపయోగిస్తాను, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలాగో తింటారు కదా అనేసి. ఈరోజు మీరు ఎన్ని వెరైటీ వంటలు చేశారు అమ్మవారికి? నేను వచ్చేసి ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను, ఓపిక లేదు, బట్ ఇవే చేశాను అమ్మవారికి. గారెలు, శనగలు, పులిహార, అండ్ వడపప్పు, అండ్ బెల్లం ముక్క, అండ్ దద్దోజనం, అండ్ చక్కెర పొంగలి, అండ్ పూర్ణాలు, ఇంకా పరవన కూడా చేశాను. కాకపోతే అది వీడియోలో మీకు చూపించట్లేదు. ఓకే వదిన గారండి.